బ్యాక్ టు న్యూస్. ఈ మధ్య కాలంలో టీడీపీ నేతలు నేరుగా మంగళగిరి వచ్చి జనసేన ఆఫీసులో పవన్ కళ్యాణ్ తో సమావేశమవుతున్నారు. ఇది మర్యాదపూర్వక సమావేశం అని చెబుతున్నప్పటికీ ప్రత్యేకంగా రావడం, ఏకాంతంగా సమావేశం కావడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇలా వచ్చి పవన్ కళ్యాణ్ తో సమావేశమైన వారిలో కొందరు ఫోటోలే బయటకు వస్తున్నాయి. ఇక మరికొందరు రహస్యంగా సమావేశమవుతున్నారు. ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు మంగళగిరి జనసేన ఆఫీసులో పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఆయనకు ఏలూరు ఎంపీ టికెట్ దాటి డౌటే అన్నది టీడీపీ వర్గాల మాట. ఇక దీంతో ఏలూరు లేదా కైకలూరు అసెంబ్లీ సీటుపై మనసు పడ్డారట. ఒకవేళ టీడీపీలో టికెట్ రాకపోతే జనసేనలో చేరైనా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారా అనే అనుమానాలు ఉన్నాయట. ఇక అలాగే మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ సైతం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన వారిలో ఉన్నారు. ఇక వేదవ్యాస్ పెడన టికెట్ ఆశిస్తున్నారు. విజయవాడ వెస్ట్ కు చెందిన జలీల్ ఖాన్ సైతం పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారని చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో ప్రచారం కూడా ఉంది. టీడీపీలో టికెట్ రాని వారిని పార్టీ పెద్దలే జనసేన శిబిరం దగ్గరకు పంపుతున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయట. టీడీపీ జనసేన రెండు పార్టీలు కూటమిలో ఉన్నాయి. సీట్ల సర్దుబాటులో టీడీపీ కొన్ని సీట్లను జనసేనకు కేటాయించాలి. అక్కడ పోటీ సిద్ధంగా ఉన్న టీడీపీ నేతలకు పోటీ చేసే ఛాన్స్ రాకపోవచ్చు. ఒకవేళ పార్టీ నిర్ణయం రుచించకపోతే దేనికైనా సిద్ధపడాలి అని అనుకుంటున్న నేతలు ఉన్నారు. ఈ క్రమంలోనే కొందరు లీడర్లు ముందు జాగ్రత్త పడుతున్నారు అనే వాదన కూడా ఉంది.